గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండం నుండి 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానించుకుందాం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టాను. చదవబడిన వచనాలు మనం చూస్తే భక్తుడైనటువంటి యాకోబు తన యొక్క మామైనటువంటి లాబాను యొద్ద నుండి పారిపోతున్నాడు. తనకి చెప్తే మరలా తన భార్యల్ని తన యొద్ద నుండి వేరు చేస్తారని, తన మామ చేసిన ద్రోహాన్ని బట్టి మోసాన్ని బట్టి యాకోబు తన మామైనటువంటి లాబాను యొద్ద నుండి తన భార్యలతో తన పిల్లలతో తన ఆస్తితో మొత్తం వెళ్ళిపోతున్నాడు. ఇది తెలిసిన లాబాను అతన్ని తరుముకుంటూ వచ్చాడు. అక్కడ లాబాన్తో దేవుడు చెప్పాడు యాకోబు జోలికి వెళ్ళొద్దని. సో తరుముకుంటూ వస్తున్న లాబానే యాకోబుని కలిసిన తర్వాత సమాధానకరంగా వెళ్ళాడు. ఒక పెద్ద గండం దాటిందంటే మరొక పెద్ద గండం ఏంటంటే, యాకోబు 20 సంవత్సరాల క్రితం తన అన్నయ్యను మోసం చేసి దీవెనలు దోచుకుని వచ్చాడు. తను వస్తున్నానని తన అన్న కబురు పెట్టినప్పుడు ఆ అన్న కోపమల్లా క్రోధంగా మారి 400 మందితో కత్తులతో యాకోబుని చంపడానికి వస్తున్నాడు. ఈ వార్త యాకోబుకి తెలిసింది. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యాకోబుతో దేవుడు యాకోబుకి ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, దేవుని యొక్క దూతలను చూసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యం దేవుడు ఇక్కడ యాకోబుకి ఇచ్చాడు. అతడు అలా వస్తున్నాడట. యాకోబు తన త్రోవను వెలుచుండగా దానికి ముందే తనని చంపడానికి, తన నాశనం చేయడానికి వచ్చిన మామైనటువంటి లాబానుతో సమాధానమైంది. ఇంకా మరొక రెండవ శత్రువుని ఎదుర్కోబోతున్నాడు. ఈ రెండిటి మధ్యలో జరిగిన సంఘటన. తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. ఇది దేవుని సేన అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? మహనయీము అని పేరు పెట్టాడు. మహనయీము అనే మాటకు అర్థం ఏంటంటే 2 గుంపులు, 2 సేనలు, 2 శిబిరాలు. ఇక్కడ 2 గుంపులుగా దేవదూతలను చూచాడు. ఆ 2 గుంపులుగా ఉన్న దేవుని దూతలను చూచిన తర్వాత ఇది మహనయీము అని పేరు పెట్టాడు. ఇక్కడ 2 గుంపులుగా ఉన్న దేవదూతలను చూసినప్పుడు ఈ యొక్క భక్తుడైనటువంటి యాకోబు నిజంగా ఫిజికల్గా కూడా 2 గుంపుల శత్రువులను ఎదుర్కొంటున్నాడు. ఆల్రెడీ ఒక గుంపు శత్రువు లాబాను తన పనివారందరితో కత్తులేసుకుని వచ్చాడు. ఆ గుంపుతో సమాధానమైంది. ఇంకా భయంకరమైనటువంటి క్రోధంతో మరొక గుంపు వస్తుంది. ఎవరు? యాకోబు యొక్క అన్న అయినటువంటి ఏసావు 400 మంది శత్రువులతో దాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ భయంకరమైన టెన్షన్లో దేవుడు ఇక యాకోబుకు చూపించిన వండర్ఫుల్ శరీరపరమైన కళ్ళతో చూడలేని, ఆత్మ సంబంధమైన కళ్ళతోనే చూడగలిగిన దేవదూతలను ఆశ్చర్యంగా తన చూడగలిగే కృపను, భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు యాకోబుకి. దేవదూతలు మన చుట్టూరు ఉంటాయి, కానీ మనకు కనబడవు. ఈ యొక్క శరీర నేత్రాలతో చూడలేము. విశ్వాసముతో వారు మనతో ఉన్నారని నమ్ముతాం. కానీ ఇక్కడ దేవదూతలను చూడడానికి కావలసిన కన్నులను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. కారణం ఒకటే, యాకోబు భయపడద్దు. నువ్వు 2 గుంపుల దేవదూతలను చూసావే, నీవు కూడా 2 గుంపుల శత్రువులను ఫేస్ చేస్తున్నావు. నువ్వు ఎంతమంది శత్రువులు ఉంటే అంతమందికి ఆ శత్రువులందరి నుండి తప్పించుకోవడానికి, నిన్ను తప్పించడానికి నా దూతల గుంపులుగా నీకు ఉన్నాయి తోడుగా. ఎంత చక్కటి ధైర్యం అండి. వాక్యం చెప్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏం చేస్తారంటే దేవదూతలు, 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒక చోటుంటే చుట్టూరు కావలి ఉంటాయి. ప్రయాణం చేస్తున్నాయి. ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని దూతలు ఎలా ఉంటాయట? చూడండి ఒకసారి 91:11 నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
ఇన్ ఆల్ త్రూ యువర్ జర్నీ. నీ ప్రయాణం అంతట్లో నువ్వు ఒక చోట ఉంటే నీ చుట్టూరు జర్నీ చేస్తే ఆ జర్నీ అంతట్లో ఆయన దూతలు నీకు తోడుగా ఉంటాయి. ఇది యాకోబు జీవితంలో దేవుడు చూపించాడు. ఎవరండి దేవదూతలు అంటే? రక్షణను స్వాస్థ్యం పొందబో వారి కొరకై దేవుని చేత పంపబడిన సేవకులైన ఆత్మలట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఇది యాకోబుకి ఎక్స్క్లూజివ్ ఏంజలిక్ మినిస్ట్రీయా? మనకి కూడానా? యాకోబు గారికే దేవదూతల సంరక్షణ ఉన్నదా? మనకి కూడా. అంటే యాకోబు ఎంతో దేవుని దృష్టిలో మనం అంతే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యాకోబు తన భయంకరమైన బాధ వేదనలో దేవుని చేత ఆదరింపబడటానికి ఆ దేవదూతలను చూడగలిగాడు. ఈరోజు మనము చూడకపోయినా విశ్వసిస్తే ఇంకా గొప్పవారం మనం. కాబట్టి ఎన్ని గుంపుల శత్రువులు మనకున్నా, ఎన్ని వైపుల నుంచి మనకు విరోధులు ఉన్నా, దేవుడు అంటున్నాడు మన పక్షము ఉన్నవారు వారికంటే గొప్పవారు మన చుట్టూరు ఉన్నారు. ఎలీషా ఇంటి చుట్టూరు దేవదూతల కంచి ఉన్నది. సిరియన్లు ఎలీషాని కిడ్నాప్ చేయడానికి వచ్చారు. కానీ ఆ ఎలీషా శిష్యుడికి అది కనబడలేదు. దేవుడు కళ్ళు తెరిపించు ప్రభు అన్నప్పుడు, అప్పుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు అటువైపు ఉన్న శత్రువుల కంటే ఎలీషా ప్రవక్త చుట్టూరు ఉన్న ఆయన ఇంటి చుట్టూరు ఉన్న దేవదూతల యొక్క సంఖ్య ఎక్కువ. కాబట్టి మన కంటికి కనబడే శరీరపరమైనటువంటి సెక్యూరిటీ మనకు లేకపోవచ్చు, కానీ దేవుని దూతల కాపుదల మనకు ఉన్నప్పుడు భయపడక్కర్లేదు. యాకోబు ఏ విధంగా అయితే ఇది మహనయీం అనే పేరు ఎలా పెట్టాడో, అలాగా దేవుని గుంపులు గుంపులుగా ఆయన దూతలు, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి కాస్తనే వాక్యము దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల నెరవేర్చి మనల్ని నిత్యము సంరక్షించి ప్రతి శత్రువు నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి ఆపద నుండి పరిశుద్ధాత్ముడైన దూతలతో సంరక్షించి మనల్ని కాపాడి దీవించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు యాకోబు భక్తుడు ఏ విధంగా తన శత్రువులను ఎదుర్కొన్నప్పుడు 2 గుంపుల దూతలతోనూ ఆయన సంరక్షించి పోషించి కాపాడి ఉన్నావో, అది ఇది ఆ యొక్క స్టోరీని మా జీవితానికి అప్లై చేసుకొచ్చున్నాం. మాకును, మా పిల్లలకు, మా కుటుంబస్తులకు, మా ఇంటిలో 10 అందరికీ, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టులకు నీ దూతల గుంపును మాకు తోడుంచి సంరక్షించి కాపాడమని, నీలో విశ్వాసముతో నిశ్చింతగా నీలో ఆనందించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనందరికీ దీవెనకరమైన రోజు అనుగ్రహించును గాక. ఆమెన్.